అడి చచ్చిపోతాడనమ్మా. నా బిడ్డ వల్ల అడి చేస్తే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు కదా. ఇయ్యా అది ఆ రోజు నాకు ఆ దేవుడు నా మీద గూనకమై ఎత్తవని నిశ పెడితే ఆయన పానం పోయినా వాళ్ళు చచ్చిపోయేట వాళ్ళ తల్లి వాళ్ళకు మొగని చంపిందంటమ్మా. మొగని చంపిందంటే మొత్తం సర్కారు దాగంలో మొత్తం పేరు మన సిటీ చచ్చిపోయిందని పోతే గాలకి ఎట్లా ఇచ్చారు మీరు? పెద్ద లంగలు దొంగలు మొగని ఉరిపెట్టి చంపారు ఇంట్లో నడింటి అని మంది అందరు చెప్తురు. మొత్తం వీళ్ళు మంది చంపేటోళ్ళని నాకు అప్పుడు తెలియలే మ్యాటరు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నేను ఎట్లా చేయాలి చెప్పిగా? ఇక నలుగురు అట్లా చెప్తారు, నలుగురు ఇట్లా చెప్తారమ్మా. అబ్బాయి మంచోడు అని చెప్పిన వాళ్ళని తీసుకురండి. మీకు పెళ్లి చేసేటప్పుడు చెప్పారన్నారు కదా, చాలా మంచోడు, ఎటువంటి వ్యసనాలు లేవు, మందు తాగడు, చాలా మంచిగా ఉంటాడు అని చెప్పి. హాస్పిటల్, సర్కారు హాస్పిటల్, అది చాలా మంచోడు. ఆడ వరిన కదమ్మా ధర్నా చేసినాడా. ఎందుకు గిట్లా చేసిరనంటే మంచోడు అని చెప్తారు కానీ చెడ్డోడు అని చెప్తారా? లంగ దొంగ అయినా సంవత్సరం ఊడిపోవాలని చెప్తారు కానీ చెడిపోవాలని చెప్తారా? ఏ లంగకైనా కానీ లగ్గం చేయాలనుకుంటారు కానీ చెయ్యొద్దని చెప్తారా? తర్వాత ఇట్లా మాట్లాడతారమ్మా. చచ్చిన వాళ్ళ మీద 100 రాళ్ళు అంటే గిట్లనే ఉంటుంది. బతుకున్న వాళ్ళ మీద 100 రాళ్ళు కొట్టారు, చచ్చిన వాళ్ళ మీదనే కొడతారు. 100 నిందలు ఎవరి మీద ఎత్తుతారమ్మా? చచ్చిన వాళ్ళ మీద ఎత్తుతారు. బతుకున్న వాళ్ళ మీద ఎత్తుతారా? ఎత్తారు. ఎటుగా కాదు చచ్చిరు కదా, ఇంకా మాట్లాడారు, ఇంకా తిడితే ఇంకా చేస్తారు. రాళ్ళతో కొట్టిన కొడతారు. దయచేసి వాళ్ళని చంపాలా. నాకు ఇదొక్కటే గట్టి కోరిక. నలుగురిని చంపితేనే నా బాధ అనేది తీరుతుంది, నా బిడ్డ బాధ అనేది తీరుతుంది. అయినా నా బాధ పోదు. నేను భర్తను సత్తనో తెలియదు నా బిడ్డ గురించి. నా బిడ్డ ఉంటే ఇప్పుడు మేము ఇంకా గొప్ప స్థాయిలో ఉంటుంటివి. ఇది అందరికీ కొన్ని లక్షల మందికే ఫోన్లు చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారు గుర్తేనా? ఇలా మనసు వాళ్ళందరూ ఏమంటారు? సంపాలా సంపాలా సంపాలా, ఉరి తీయాలా, లేకపోతే వాళ్ళ నలుగురికి మీకు చెప్పాలా, వాళ్ళని చంపి పారేయాలా, మీరు ఇట్లా ఇష్టపెట్టకూరు అని అంటారు. అట్లా అయితే మాకు చెప్తారా, వాళ్ళు చంపుతారా? ఇదే నాకు రెండిట్లలో రెండే మాటలు కావాలా. లేకపోతే ఈ చట్టం ఏం న్యాయం చేస్తుందో నాకు న్యాయం చేయాలి. రైట్. అయితే ప్రెసెంట్ తల్లి మాటల్లో వింటున్నాం.